రేవంత్ రెడ్డి గారి పాలన ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంలో ఏడాది క్రితం మార్పు నినాదంతో ప్రచారంలో దూసుకుపోయిన అప్పటి పిసిసి సారథి రేవంత్ రెడ్డి అనుకున్నట్లుగానే ప్రజల్లో తీర్పిచ్చారు. రాష్ట్రంలో మార్పు సాధ్యమైంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సీఎం పీఠం అధిష్ఠించిన ఆలస్యం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ పాలనలో తన మార్కు చూపిస్తూ వస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి ఏడాది పాలన ఎలా ఉంది, కాంగ్రెస్ హామీలు అమలు సాధ్యమన్న ప్రశ్నలు తలెత్తున్నాయి. ఇదే అంశం మీద ఒక సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్లి సర్వే నిర్వహించింది. సర్వేలో రేవంత్ రెడ్డికి ఎన్ని మార్కులు వచ్చాయి, హస్తం పార్టీ ఇచ్చిన హామీల అమలుపై ప్రజలు ఏమనుకుంటున్నారన్న సర్వే ఫలితాలపై హెచ్ఎంటీవీ స్పెషల్ ప్రోగ్రెస్ రిపోర్ట్. అలాగే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి ఏడాది తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. ఇప్పటికే కొన్ని హామీలను అమలు చేస్తుండగా మరికొన్ని హామీలు నెరవేర్చేందుకు సాధ్యాసాధ్యాలని పరిశీలిస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి ఏడాది పాలనపై నేషనల్ ఫ్యామిలీ ఒపీనియన్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఒక సంస్థ సర్వే నిర్వహించింది. తెలంగాణలోని 36 నియోజకవర్గాల్లో సుమారు 66,894 మంది నుంచి రేవంత్ ఏడాది పాలన మీద ఎలా ఉందన్న అంశంపై అభిప్రాయాలు సేకరించింది. వీరిలో 23,596 మంది రేవంత్ రెడ్డి పనితీరు బాగుంది అంటే 41,298 మంది రేవంత్ రెడ్డి పనితీరు బాగా లేదు అని అభిప్రాయం వ్యక్తం చేశారు. మొత్తానికి 36.36% బాగుందంటే 63.64% బాగా లేదు అన్నారు. ఇక ఈ 36 నియోజకవర్గాల్లో ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే సిర్పూర్లో రేవంత్ పనితీరు మీద 39.63% బాగుందంటే 60.37% మంది బాగలేదన్నారు. సర్వే నిర్వహించిన 36 నియోజకవర్గాల్లో కూడా సీఎం పనితీరు బాగోలేదనే అభిప్రాయం ఎక్కువగా వ్యక్తం అవుతుంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి తీసుకొచ్చిన 6 గ్యారంటీల స్కీమ్ అమలుపై కూడా ప్రభుత్వం మీద ప్రజలు వ్యతిరేక తీర్పు ఇచ్చారు. అయితే 6 గ్యారంటీల అమలు అవుతాయా అంటే 61.72% మంది పురుషులు అసాధ్యం అనగా మహిళల్లో 64.38% మంది అసాధ్యం అన్నారు. కేవలం 22.21% మంది పురుషులు, 20.99% మంది మహిళలు మాత్రమే హామీల అమలు సాధ్యం అంటున్నారు. ఇదిలా ఉంటే 16.07% మంది పురుషులు, 14.62% మంది మహిళలు ఏమీ చెప్పలేమని చెప్తున్న పరిస్థితి.